మన కూడా పెడతాడు పోస్టు, హెలికాప్టర్ల గీడికే రామోజీ ఫిలిం సిటీ దాకా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లను వాడుతుండని. మొత్తం స్కెడ్యూల్ ఇట్లా పేపర్ ఉంటే దాన్ని ఇట్లా సగం పెట్టి ఎడిట్ చేసి పెడతారు. ఇంకోడోడో హోర్డింగ్ పెడతాడు ఆడ, ఏవో రేవంత్ రెడ్డి గారి గురించి రాసుకుంటా. అధికారంలో ఉన్నప్పుడు దొంగల లెక్క దోసుక తిన్నారు, ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా దొంగల లెక్కనే అర్ధరాత్రి పూట పోయి హోర్డింగ్లు పెడతా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఈ దొంగ లెక్క ఉంటున్నటువంటి విధానం మాత్రం ఇది మారతలేదు. నేను చెప్పేదల్లా ఒక్కటే, కేటీఆర్ నీకు ఛాలెంజ్ చేసేటంతటి సినిమా లేదు, కనీసము డేటా అనేటటువంటిది కొంచెం తీసుకొని దాని మీదకించి మీరు మాట్లాడితే పోనీ మీ కాడ ఉంటున్నటువంటి తెలివితేటల్ని మొత్తం రంగరించుకొని సిద్ధం చేసుకొని అసెంబ్లీ ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని పెట్టుకొని అసెంబ్లీలో ప్రజల ముంగట మీరు రండి, మీ నాయన రండి, మీతో పాటు గెలిచినటువంటి వాళ్ళందరూ రండి, చర్చకు సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మళ్ళా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలకు మీ నాయనతో పాటు రండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప బురద రాజకీయాలు చేస్తే మేడిగడ్డ కాదు నిన్ను ఎర్రగడ్డ పంపించడం మాత్రం ఖచ్చితం.